శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఈరోజు సత్సంగంలో మొదటగా సాయి సన్నిధి అనే ఎకిరాల భరద్వాజ గారు రాసిన గ్రంథం నుండి మనం కొంత భాగాన్ని పారాయణం చేసుకుందాం. గ్రంథాన్ని ఇప్పుడు వరలక్ష్మ గారు వినిపిస్తారు. దానికన్నా ముందు ఆవిడే ఒక భక్తి గీతాన్ని కూడా పాడతారు. मानस संचर रे ब्रह्मणि मानस संचर रे मदसिकी पिंचालंकृत चकुरे महनीय कपोल विजित मुकुरे मानस संचर रे ब्रह्मणि मानस संचर रे श्रीरमणी कुच दुर्ग विहारे सेवक जन मंदिर मंदारे परमहंस मुख चंद्र चकोरे परिपूरित मुरलीरवधारे मानस संचर रे ब्रह्मणि मानस संचर रे. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. శ్రీమతి విక్కుబాయి. ఎందరో భక్తులు వచ్చి షిరిడీలో స్థిరపడి జీవిత శేషమంతా సాయి సేవలో గడిపిన వివరం సాయి చరిత్ర గ్రంథంలో చూస్తాము. కానీ అలా చేసిన భక్తురాళ్ళెక్కువ మంది గురించి మనకు తెలియదు. అలా చేసిన భక్తురాలు రాధాకృష్ణ అయి ఒక్కతేననుకుంటాము. నిజానికి మరి ఒకరిద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. కాకుంటే సాయి సన్నిధి గొప్ప సంస్థంగా రూపొందేలా చేసిన రాధాకృష్ణ అయి పేరే భక్తుల ఎక్కువగా పరిచయం అవడంలో ఆశ్చర్యం లేదు. శ్రీ సాయి సేవలో జీవిత శేషం గడిపిన స్త్రీలలో శ్రీమతి బిక్కుబాయి, శ్రీమతి కాశీబాయి కూడా ఉన్నారు. శ్రీమతి బిక్కుబాయి స్వతహాగా అహ్మద్నగర్కు చెందినది. రాధాకృష్ణ అయి కూడా ఆ ఊళ్ళో ఉంటుండగానే సాయి భక్తురాలైంది. ఆమె అప్పుడప్పుడు శ్రీ సాయి గురించి తన స్నేహితురాలైన బిక్కుబాయితో చెబుతుండేది. బాలవితంతువైన ఆయి తన జీవిత శేషమంతా సాయి సన్నిధిలో సాయి సేవలో గడపాలనుకుంటున్నానని బిక్కుబాయితో చెబుతుండేది. బిక్కుబాయికి ఒక సైనికోద్యోగితో సంగమనేరులో వివాహమైంది. ఆమె భర్త షిరిడీకి చెందిన బాయాజీ పాటిల్ పోతే అతడు ఉద్యోగరీత్యా సంగమనేరులో ఉండేవాడు. కానీ కొద్ది సంవత్సరాలలోగానే దురదృష్టవశాత్తు ఆమె భర్త మరణించాడు. అంతకు కొద్ది ముందే రాధాకృష్ణ అయి షిరిడీలో స్థిరపడింది. ఆ రోజులలో పంజార్ గ్రామం నుండి గంగాగిర్ బాబా వచ్చి షిరిడీలో వాడ వద్ద చింత చెట్టు కింద
సప్తాహం చేస్తున్నారు. నిత్యము ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు వస్తుండేవారు. అలానే గంగమేర్ నుండి కూడా ఒక భక్త బృందం షిరిడి చేరి ఆ సప్తాహాల్లో పాల్గొన్నది. ఆ బృందం వారు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ ద్వారా రాధాకృష్ణ అయి ఒక బాబా పటము, కొంచెం బాబా ప్రసాదము బిక్కుబాయికి పంపుతూ ఆమెను కూడా షిరిడి వచ్చి బాబాను దర్శించి కొద్ది రోజులుండి బాబా సేవ చేసుకోమని కబురు పంపింది. బిక్కుబాయి షిరిడి వచ్చి కొద్ది రోజులుండి మరలా అహ్మద్ నగర్ వెళ్ళిపోయింది. అలా ఆమె అప్పుడప్పుడు వచ్చి బాబాను దర్శిస్తుండేది. ఇది ఆమెకు సాధ్యం కావడానికి ఆమెకు ఒక సౌలభ్యం కూడా ఉండేది. సైనికోద్యోగి భార్య వితంతువుగా ఆమె ప్రతి నెల సంగమేర్ నుండి అహ్మద్ నగర్ వెళ్ళి పింఛను తీసుకోవలసి ఉంది. అందుకోసం బయలుదేరినప్పుడల్లా కోపర్గాంలో గోదావరి స్నానం చేసి షిరిడి వచ్చి సాయిని దర్శించి కొన్నేసి రోజులు అక్కడుండి వెళుతుండేది. మొదటిసారి ఆమె షిరిడి వచ్చినప్పుడు సాయి ఆమెను నీవు ఆయి ఇంట్లో ఉండి నిర్వారంగా సేవ చేస్తుండు అని ఆదేశించారు. ఆ ప్రకారమే ఆమె ఎప్పుడు షిరిడి వచ్చిన ఆయి ఇంట్లోనే బస చేస్తుండేది. అలా ఆ ఇద్దరికి ఎంతో ఆత్మీయత అనుబంధము ఏర్పడ్డాయి. దురదృష్టవశాత్తు 1916లో రాధాకృష్ణ అయి మరణించింది. ఆమె దేహాన్ని కోపర్గాం గోదావరి ఒడ్డున దహనం చేసిన సంగతి గుర్తొచ్చి ఆ శోకంతో బిక్కుబాయి తెచ్చిన మాల నైవేద్యము బాబా స్వీకరించలేదు. అటు తర్వాత ఆమె కొంతకాలం షిరిడీలో ఉండిపోయింది. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం ఆమెకొక పాత్ర నిండుగా భోజనమిస్తే ఆమె దానిని తీసుకుపోయి తినేది. కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ శ్రీ సాయి దర్బారులో బాగా చదువుకున్న వాళ్ళు పండితులు నానా సాహెబ్ చందోర్కర్, తార్కా సాహెబ్ నూర్కర్, కాకా మహాజన్, జగేశ్వర్ భీష్మ వంటి వారెందరూ ఉండేవారు. వీరిలో శ్రీ కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ కూడా ఒకరు. ఇతడు నాగపూర్ జిల్లాలోని బోరి గ్రామస్థుడు. 1854లో జన్మించి ఎక్కువ కాలం నాగపూర్లో ఉన్నాడు. కొంతకాలం నూర్కర్ అకౌంట్స్ శాఖలో పని చేస్తూ 1910లో మన దేశ స్వరాజ్యం కోసం గాంధీ గారు ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. తర్వాత కొంతకాలం వ్యవసాయం చేసేవాడు. అతని భార్య మరణించడంతో అతని హృదయం ఎంతో వికలమైపోయింది. కొంతకాలానికి అంటే 1908 శ్రావణ మాసంలో ఒకరోజు ఇతనికి ఒక వింతైన స్వప్నం వచ్చింది. విభ్రాండులు ధరించిన ఒక నల్లని సద్బ్రాహ్మణుడు కనిపించినాడు. అతని శరీరం నిండా శ్రీ చందనమద్ది ఉన్నది. అతని పాదాల వద్ద ఎవరో పూజ చేసినట్లు పువ్వులు ఉన్నాయి. అతడు భీష్ముని ఒక వార్తాపత్రిక చూపించాడు. దాని మీద సచిదానంద అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్నది. భీష్ముడది చదవగానే
మరొకసారి పేపరు చూసి దానిపైనున్నది చదవమన్నాడు. దాని మీద మంత్రవ శిఖావ ఇందాక చూసిన జై సచ్చిదానంద అనే మంత్రం నేర్చుకో అని వ్రాసి ఉన్నది. దాని అర్థమేమని అడిగే లోపల ఆ వ్యక్తి కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత గణపతి ఉపాసకుడైన ఒక సాధువు బోరి గ్రామానికి వచ్చాడు. ఆయన భీష్ముని వచ్చిన స్వప్నం గురించి విని అతనికి గురువు సచ్చిదానంద స్వరూపానికి మారుపేరు అనదగిన స్వామి అని ఆయనే అలా స్వప్న దర్శనమిచ్చి వశీకావ అనే మంత్రం ఉపదేశించి ఉండవచ్చునని చెప్పాడు. మరి కొంతకాలం తర్వాత అతడు దాదాసాహెబ్ కపర్డేతో కలిసి శ్రీ సాయిబాబాను దర్శించాడు. అతన్ని చూస్తూనే సాయి చిన్నగా నవ్వుతూ తమ చేతులు జోడించి జై సచ్చిదానంద అన్నారు. ఆ మాట వినగానే భీష్ముడు మొదట నివ్వెరబోయాడు. ఆనాడు తనకు స్వప్న దర్శనం ఇచ్చినది సాయిబాబానేమోననుకున్నాడు. కానీ సాయి రూపం ముస్లిం వలె ఉన్నది. తనకు స్వప్న దర్శనం ఇచ్చిన సాధువు వైష్ణవుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।